జగన్ ఇక తన పార్టీని మూసేసుకోవాలని సూచించారు కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు. వైఎస్ ఇమేజే డ్యామేజ్ అయినప్పుడు ఇక జగన్ పార్టీ ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్. టీం వర్క్ అందరము దొరబాబు గారు కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, ఇన్ఛార్జి మంత్రి కానీ, సీఎం యొక్క ఆదేశం ప్రకారం అందరం బ్రహ్మాండంగా పనిచేసినాం. మా చిన్న చిన్న గ్యాపులున్నా కూడా నేను చెప్పిన గ్యాప్ గెట్ అబ్సల్యూట్ పవర్గా మార్చినాం. ఆ పార్టీ మూసుకోమని కోరుతున్నాం. ముఖ్యంగా జగన్ రెడ్డి గారు మొన్న కూడా నేనే గెలుస్తున్నా, దేవుడు ఉన్నాడంటే మనకందరికి లేడా, మీకు మాకు అందరికి లేడా? కుక్కకు నక్కకు కూడా దేవుడు ఉన్నాడు. ఏదో దైవాంశ సంపత్తిని మాదిరి ఆయన ఊహించుకుంటాడు. ఆ విధంగా చెప్పడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా భవిష్యత్తులో పార్టీ ఉండదు, పుట్టగతులు ఉండవు. పోటీ చేసే నాయకుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండరు. జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే సంపూర్ణ రాజకీయం మారబోతోంది. ఎంతమందో ఎమ్మెల్యేలు నాతో పార్టీ ఇప్పుడు వచ్చినట్టు 21 మంది కాక ఆ పార్టీలో 2-3 తప్ప అందరూ ఉండరు. ఎంపీలు కూడా మాతో పార్టీ ఉంటారు. ఎందుకు ఆయనతో పార్టీ పోటీ చేయడం వలన సొంత జిల్లాలో సొంత చిన్న గెలిపి వైఎస్ బ్రాండే ఓడిపోయినప్పుడు ఆల్రెడీ విజయమ్మ ఓడిపోయింది. ఇప్పుడు రెండో ఓటమి. ఇంతకుముందు వివేకానంద రెడ్డి విజయమ్మ చేతిలో ఓడిపోయినాడు. ఒక సాధారణ వ్యక్తి పులివెందుల అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అనేది సాధారణ సంఘటన కాదు. ఆ పార్టీ మూసుకోవాలి. మీ చిన్నాన్న అభ్యర్థిగా ప్రకటించారు. ఆ సీటు గెలుచుకుంటే మీరు ఏదైనా మాట్లాడండి, ఆ సీటు తప్పకుండా మేము గెలుస్తామని 3 నెలల కింద చెప్పాము. దాని తర్వాత అప్పుడు మా అభ్యర్థి ఎవరిని కూడా డిసైడ్ చేయలేదు. తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు చేసే సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పాము. కడప జిల్లా బాగుపడాలంటే ముందు ఈ రాక్షసును తరమాలి అని చెప్పేసి ఆ రోజే పిలిపించాను. ఆ పిలుపు మేరకు కడప జిల్లాలో ఓటర్లు ఈ రోజు చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ఈ గెలిపించింది. మాకు నిజంగా సంతోషం. 40 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబంలో వ్యక్తులే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళే ఉండాలా, జిల్లాలో ఒక ప్రజలు ఎవరు లేరా అనేసి ఆ పిలుపు మేరకే ఈరోజు వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, రాజశేఖర రెడ్డి తమ్ముడు అయిన వివేకానంద రెడ్డిని ఒక సామాన్య కార్యకర్తను పోటీ పెట్టి ఈ రోజు గెలిపించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం.